హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. 2-3 months అయిపోయిందండి వీడియో తీసి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్గా స్టార్ట్ చేసేదండి, ఈ స్కూల్కి స్టార్ట్ అయింది కదండి, బుక్స్ ఉన్నాయి కదా, బుక్స్కి అట్టలు వేస్తున్నాను అనమాట. సెకండ్ క్లాస్కి ఎన్ని బుక్స్ వచ్చినాయి చూడండి, చూపిస్తాను, చూసేయండి. సెకండ్ క్లాస్కి ఎన్ని బుక్స్ వస్తాయి, 10th క్లాస్కి ఎన్ని బుక్స్ వస్తాయండి. నిజంగా నేను చదువుకున్నప్పుడు అన్ని బుక్స్ లేవండి. సెకండ్ క్లాస్కి మా అయితే ఒక 5 or 6 ఉండే అంతే. అసలు నర్సరీకి స్లేటు అలా తీసుకెళ్ళే వాళ్ళం. ఇప్పుడు నర్సరీకే బుక్స్ అంటే ఇంకా సెకండ్ క్లాస్కి ఆశ్చర్యపోవడం అవసరం లేదు కదండి. ఎన్ని బుక్స్ వచ్చినాయో చూసేయండి. ఇక నా టాస్క్ ఏంటంటే వీటిలన్నిటికీ అట్టలు వేసేయటం అనమాట. అసలు మనం చాలా నిదానం అనమాట. నిదానమైన నీట్గా పనిచేసుకుంటానండి. నాకు 2.5 hours పట్టింది ఈ బుక్స్ అన్నిటికీ అట్టలు వేసేసి స్టిక్కర్స్ అన్ని అంటించేసేపటికి. ఎందుకంటే మనం నిదానం కదా, అందుకే అంత లేట్ అనమాట. ఫాస్ట్గా రాదు. ఇంకా అలా లేట్గా అలా నిదానం కూర్చొని అలా 2.5 hours అయిందంట. మీకు ఎంత టైం పట్టిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది లేట్ అయింది వీడియో, ఏమనుకోవద్దండి. ఫైనల్గా అన్నిటికీ అట్టలు వేసేసి స్టిక్కర్స్ వేసేసారనమాట. ఫైనల్గా ఇవ్వండి, వీటన్నిటికీ వేసేసేపాటికి నా పని అయిపోయిందనమాట. ఇంకా పిల్లలు అన్ని బుక్స్ తీసుకువెళ్ళలే, కానీ కొన్ని బుక్స్ టీచర్స్ దగ్గర ఉంటాయి, కొన్ని బుక్స్ పిల్లలు తీసుకెళ్తారు. ఫైనల్గా ఇవ్వండి. ఐ హోప్ యూ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అండి.